61 5 నుండి 8 వచనాలు ధ్యానించుకుని ఆరాధించుకుందాం. ఈ కీర్తన దావీదు రచించాడు తన అనుభవాన్ని బట్టి. అది మన అనుభవంలో కూడా ఉండాలి. ఉండినట్లయితే మనం తప్పగా దేవుణ్ణి ఆరాధించి మహిమపరచాలి. 5వ వచనంలో, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. పాత నిబంధనలో మొక్కుబడులు ఎక్కువ ఉంటాయి. దేవా నీకు ఇది చేస్తా అది చేస్తా అనేది ఉండేది కదా. అదే యాకోబు దగ్గర కూడా అది ఇంచుమించు ఆరంభమైంది. యాకోబు కూడా ఏమన్నాడు, నీ కాపాడి నాకు కట్టుకోవటానికి బట్టలు, తినడానికి చికెన్ మటను ఇస్తే నేనేం చేస్తాను, నేను మందిరం కడతాను, బలులు అర్పిస్తానని చెప్పాడు. ఇంకేం దశంభాగాలు కూడా ఇస్తానని చెప్పాడు. దేంట్లో ఇస్తాను, నీవు నాకు ఇచ్చిన. ఓకే, సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇది దేవుని ఆరాధించుట, స్తుతించుట, ప్రార్థించుట, ఇదంతా కూడా ఏంటి, మ్యాండేటరీ. అంటే అర్థం ఏంటి, కంపల్సరీ. ఇది ఎందుకంటే మనం అడిగింది దేవుడు ఇచ్చాడు, దేవుడు అడిగింది మనం ఇవ్వాలి. దేవుడు మనకేమిచ్చాడు, పాపాలను క్షమించమంటే క్షమించాడు. మన పాపాలను క్షమించడానికి తన కుమారుడైన యేసు ప్రభుని శిలువ మీద అర్పించవలసి వచ్చింది. ఎందుకు అర్పించవలసి వచ్చింది? ఊరికే అడిగిన వెంటనే క్షమించవచ్చు కదా, అట్లా. మొట్టమొదటిగా ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే దేవుడు నీతి న్యాయాల్ని జరిగించాలి, తన కార్యాలు జరిగించాలి. ఎవరినైనా కూడా రక్షించాలి అంటే కూడా ధర్మశాస్త్ర ప్రకారమే రక్షించాలి. ధర్మశాస్త్రంలో పాప పరిహారార్థ బలి ఉండేది, తెలుసా అందరికీ? ఉందా లేదా? పాప పరిహారార్థ బలి అర్పించాలి. నిర్దోషమైన గొర్రె పిల్లను, నిష్కలంకమైన గొర్రె పిల్లను, జబ్బు లేని గొర్రె పిల్లను, ఆ మేక పిల్లను అర్పించాలి. ఓకే, అది ఎప్పుడైతే రక్తం చిందింపబడుతుందో మానవాళి అప్పుడు ఏమైందంటే భక్తుని యొక్క పాపం పరిహారం అయింది. అందుకనే మనందరి పాపాలు క్షమించటానికి, మనల్ని పవిత్ర ప్రజలుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల ఎక్కడుంది? పాత నిబంధన. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మానవ రూపంలో ఉన్న దేవుడు కదండి. నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? గొర్రె అయ్యాడు. ఎందుకు గొర్రె అయ్యాడు? మనల్ని తన గొర్రెలుగా చేయటానికి, తనని వెంబడించు గొర్రెలుగా చేయటానికి, తన స్వరం వినే గొర్రెలుగా చేయటానికి, తన మందలో ఉండే గొర్రెలుగా చేయటానికి. వింటున్నారు అందరూ? తన మందలో ఉన్న గొర్రెలుగా. ఇవన్నీ చేస్తున్నామా? ఇవన్నీ మ్యాండేటరీ. అంటే ఇవన్నీ ఏంటివి? కంపల్సరీ. చేస్తున్నావా? నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈ బాడీ కూడా సహకరించట్లేదు. లోక విషయాలకు బాగా సహకరిస్తుంది. అది ఎందుకు? ఇది లోక సంబంధం. అంటే దాని నుంచి వేరే చేయాలని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఇప్పుడు మానవాళి పాపాన్ని పరిహారం చేశాడు. క్రీస్తుని పాప పరిహారార్థ బలిగా అంగీకరించి కదా, నా పాపాలు కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి పాపాలు ఒప్పుకుంటే క్షమించి యేసు రక్తంలో కడిగి మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచిన తర్వాత ఏం చేయాలి? మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఎట్లా పవిత్రపరిచాడు? ఊరికే క్షమించంటే క్షమించేశాడా? లేదేం చేశాడు? తాను ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్లగా మన కొరకే వధింపబడి శిలువలో తన అమూల్య రక్తాన్ని కాచి చనిపోయి తిరిగి లేచి మనల్ని ఏం చేశాడు? పాప శాపాల నుంచి విమోచించాడు. తర్వాత నిత్య నరకం నుంచి రక్షించాడు. వింటున్నామమ్మా అనుష? నిత్య నరకం నుంచి రక్షించాడు. పరలోక రాజ్యానికి వారసులుగా. పరలోకం బాగుంటుందా, నరకం బాగుంటుందా?
బాగుంటుంది కదా. అయితే మరి మనం నరకానికి వెళ్ళే ప్రజలుగా ఉండడానికి వెళ్ళాం. పరలోకం బాగుంటే పరలోక ప్రజలుగా ఈ లోకంలో ఏం చేయాలి? పరలోకపు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొంది పరలోకపు దేవుని ఏం చేయాలి? నిరంతరం మనం ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడు ఆయనతో మనకు సంబంధ సహవాసాలు ఉంటాయి. ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనేది కేవలం నీ వ్యక్తిగతం కాదు. వ్యక్తిగతమైన ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. అర్థమైందండి? విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు చేసేది. ఆ లోతు తప్పిపోయినప్పుడు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా దేవుడు కాల్చివేయాలని నిర్ణయించినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. అర్థమైంది? ఇతరులకు. మనం కూడా ఏం చేయాలి? మనం రక్షణ పొందాం, లోకులందరూ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మన బంధువులు, స్నేహితుల్లో, సహచరుల్లో ఎవరికైనా రక్షణ లేని వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఓకే, ఈ ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేశాను, రక్షణ పొందలేదు, చేస్తూనే ఉండాలి కదండి. దేవుడి ఇష్టం. మన పని ఏంటి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. సో కాబట్టి ఇలాగా చేయాలన్నమాట. అందుకనే మన పాప పరిహారం కొరకు యేసు ప్రభు తాను లోకంలో సిలువలో చేసిన కార్యం అది చాలా ప్రాముఖ్యమైనది. సో కనుక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నామమందు 5వ వచనంలో ఆఖరి భాగం, నీ నామమునందు యేసు నామమునందు భయభక్తులు గలవారికి ఏముందంటే స్వాస్థ్యం. ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఏమని అడుగుతున్నాడంటే, నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. మనం చెప్పగలమా? నీ నామమందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప పరిహారము క్షమాపణ పొందిన నాకు ఏం చేశావు? నీ అందు భయభక్తులు గలవారి స్వాస్థ్యమును ఇచ్చినావు అని చెప్పగలరా? అదే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఆఖరి భాగం చదవండి, మధ్య నుండి. ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఓర్పును నట్లు మహిమా శక్తిని బట్టి అనియు పాత్రులుగా చేసిన దేవునికి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఇప్పుడు తేజోవాసుల స్వాస్థ్యానికి పాత్రలుగా చేసిన. లోకంలో జనులు ఇద్దరు, 2 తెగలు. ఏంటవి? ఆడ కాదు, పాపులు, పరిశుద్ధులు కదండి. ఎన్ని తెగలు ఉన్నాయి? 2. ఒకటేంటి? పాపులు చీకటి సంబంధులు, నీతిమంతులు. పాపులే పరిశుద్ధపరచబడిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు, వెలుగు సంబంధం. ఇప్పుడు పరలోక రాజ్యము వెలుగు సంబంధం. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండదు, రాత్రి పగలనేది ఉండదు. అయితే ఎవరైతే పాపులుగా పుట్టి పాపంలో జీవించి పాపంలో చనిపోతే, యేసు ప్రభుని నిరాకరించి చనిపోతే వారు పాతాళంలోకి వెళ్తారు. పాతాళం ఏంటంటే కటిక చీకటి కొట్టు. పాతాళం ఉంటుంది కదా. ఫస్ట్ స్టేజ్ ఏంటి? నరకం కాదు, ఫస్ట్ ఏంటిది? పాతాళం, బాటమ్లెస్. ఇంగ్లీష్లో బాటమ్లెస్ పిట్. దాని బాటమ్లెస్ పిట్ అంటే బాటమ్ దానికి లేదన్నమాట. ఎంతమంది వేసినా పోతూనే ఉంటుంది. కానీ ఏంటది? చీకటి పుట్టు, భయంకరమైన కటిక చీకటి. అర్థమైందా? ఎందుకు ఆ చీకటి పాతాళంలోకి వెళ్ళావు? నువ్వు కాదండి. ఎందుకు వెళ్ళారు? ఏం ప్రవళిక? ఎందుకు వెళ్ళావు? యేసు ప్రభుని అంగీకరించి పగటి సంబంధి కాదు, పగటి వేషగాడు కాదు. ఏంటిది? పగటి కొంతమంది పగటి సంబంధులుగా వేషాలు వేస్తారు, అది కాదు. పగటి వేషగాడు కాదు. ఏం చేయాలి ఇక్కడ? పగటి సంబంధులుగా చేశాడు.
తెస్సలోనికాయలు 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మొదటి తెస్సలోనికాయలు 5వ అధ్యాయం 2-3 వచనాలు చదవను. రాత్రి వేళ బాగుగా తెలియను, లోకులు వచ్చినట్లు అకస్మాత్తుగా ఏమొస్తుంది, నాశనం వస్తుంది పాపులందరి మీదకి. తప్పించుకొనలేరు. ఇప్పుడు మన సంగతి ఏంటి సహోదరులారా? వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. చీకట్లో నుండి ఎక్కడ తీసుకొచ్చాడు మనల్ని? ఆశ్చర్యకరమైన వెలుగు కదా, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఇంకో మాటలు చెప్పాలంటే వెలుగు రాజ్యంలో. వెలుగు రాజ్యం ఎవరిది? తేజోవాసులు అంటే ఎవరు? తేజస్సు, వెలుగు సంబంధం. అది ఈ వెలుగు ఎంత తేజస్సు అంటే అంత తేజస్సు ఉంటుంది. సో అందుకనే శరాపులు ఏం చేశారు? 6 రెక్కలు కలిగిన మహాదూతలు, ఘనదూతలు ఏం చేశాయి? ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన తేజస్సును చూడలేక 2 కళ్ళతో ఆయన దృష్టిలో మేము కూడా అపవిత్రులని కాడు కప్పుకున్నాం కదా. తర్వాత 2 రెక్కలు తెగిరి ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడు. యేసయ్యా నువ్వు పరిశుద్ధుడు కావాలంటే ఏం చేయాలి? పాపినని ఒప్పుగా అంతే. అప్పుడు పరలోకపు అగ్ని చేత నువ్వేమవుతావు? కాల్చబడి. ఇప్పుడు మనం కాల్చలేదు కానీ ప్రభు వచ్చి కాల్చబడి, లేకపోతే గాయపరచబడి చనిపోయి, సో మనల్ని పవిత్రులుగా చేశాం. ఓకే, పవిత్రులుగా చేయబడిన మనము ఏం చేయాలి? పవిత్రమైన పెదవులతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. రెడీనా? వెరీ గుడ్. అట్లా ఈరోజు యవనస్తులు అందరూ చేయాలి. కొంత పాపం యవనస్తులు కూడా టైం ఉంది కొద్దిగా. మీరు మండే ట్యూస్డే చేస్తున్నారు కదా. వీళ్ళు ఈ యవనస్తులు ఓన్లీ సండే వస్తారు కదా. వస్తే మంచిది, చూద్దాం. ఒక్కొక్కరిని చేతులెత్తి బతిమాలదాం అనుకుంటున్నాం. దయచేసి రండి. మనం చీకటి సంబంధం. తేజోవాసుల స్వాస్థ్యము శాశ్వతమైనది. ఇంకో మాటలు చెప్పాలంటే పేతురు రాశాడు కదా, 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. మన ప్రభువుకి యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక, మృతులలో నుండి తిరిగి లేచడం వల్ల. యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేవకపోతే నీకు నాకు ఆ స్వాస్థ్యము లేనే లేదు. కలుగునట్లు అక్షయమైనది నిర్మలమైనది వాడబారిదైన. చూసారండి, తేజోవాసుల స్వాస్థ్యం ఎటువంటిదంట? అక్షయమైనది అంటే కుళ్ళు పట్టనిది, నిర్మలమైనది అంటే పవిత్రమైనది, వాడబారనిది అంటే వాడిపోయింది కదా. చెట్టు కొమ్మ కొట్టేస్తే ఏమవుతుంది? అంతలో కనపడే అంతలో ఆవిరి వంటి అటువంటిది కాదు. ఇంకా వాడబారనిది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఈ లోకంలో కూడా అంటారు కదా, నిత్య కళ్యాణం పచ్చ అంతే కరెక్ట్. ఎప్పుడు కూడా తోరణం ఎట్లా ఉంటుంది? తోరణం పచ్చగా ఉండదు. ఎందుకంటే కోయబడిన ఆకులు కదా, దానికి ఉంటాయా? చూడండి, మాట అయితే అంటారు కానీ వాటిని కోసుకొచ్చి గుమ్మాలకు కట్టుకుంటారు. 3 రోజుల తర్వాత చూడండి ఎట్లా ఉంటాయి. పరలోకం అట్లా కాదు, మన తోరణం అట్లా కాదు. ఎప్పటికీ ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ముసలిళ్ళం అవుతామా? ఇక్కడ ఉంటే అంత తొందరగా అక్కడికి వెళ్ళిపోదు. రెడీ? రైట్, ఓకేనా? మా పాలు రెడీ. రెడీ అండి? టైం వచ్చినప్పుడు ఇంత టైం ప్రకారం జరుగుతుంది కాబట్టి సూర్యుడు ఆగిపోయి అంటే ఆగదు. ఇప్పుడు అదే అప్పుడు ఆగిపోయింది అవసరాన్ని బట్టి ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది. చూద్దాం. సో ఎంతవరకు వచ్చింది? అక్షయమైనది. ఆ స్వాస్థ్యం నాకు ఇచ్చింది అంటున్నాడు. ఎవరు? ఆ స్వాస్థ్యం దావీదుకేనా? నీకు నాకు ఇవ్వలేదా? ఎవరిలో వచ్చింది అది? యేసుక్రీస్తు. దాన్ని బట్టి
క్రీస్తు ద్వారా దేవుని ఏం చేయాలి మనం? వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు. ఆరో వచనం చదవమ్మా. కీర్తన 61:6. రాజునకు దీర్ఘాయువు కలుగజేయదు గాక, గడచును గాక. బాగా చెప్పు. రాజునకు దీర్ఘాయువు. ఇక్కడ మొదట ఏం కోరుకున్నాడంటే నిత్య జీవాన్ని కోరుకున్నాడు. రెండవది భూ సంబంధమైన జీవితంలో దీర్ఘాయువును కోరుకున్నాడు కదా. మనకి ఎన్ని జీవితాలు ఉన్నాయి మనిషికి? 2. ఒకటి నిత్య జీవం, అది ముందా ఇది ముందా? నిత్య జీవం ముందు. కాబట్టి పుట్టిన వెంటనే నిత్య జీవానికి పాత్రలం కాదు మనం. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించి పాప క్షమాపణ పొందామో, రక్షణ పొందామో, ఆత్మ తిరిగి జన్మించిందో అప్పుడు మనం నిత్య జీవం పొందాం. ఆత్మకి ఏమొచ్చింది? ఇప్పుడు శరీరానికి కూడా దీర్ఘాయువు ఇమ్మంటున్నాడు. దీర్ఘాయువు అంటే అర్థం ఏంటి? సాగర్, చిన్న సాగర్. దీర్ఘాయువు అంటే ఏంటి? ఎక్కువ సంవత్సరాలు కదా. 100 ఏళ్ల పంట మంట, 100 ఏళ్ల పంట. ఈ జీవితం అంతా పంట మంట. చాలామందికి దేవుని మందిరం అంటే మంట కదండి. ఆశీర్వాదాలు మాత్రం కావాలి, పరలోకానికి మాత్రం వెళ్ళాలి కదండి. అయితే నీకు దీర్ఘాయువుని ఇస్తే ఏం చేస్తావు? అంటే దేవుని సేవిస్తాను, దేవుని వెంబడిస్తాను, బైబిల్ ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని అంతటినీ సంపాదించుకుంటాను, దాన్ని అనుసరించి జీవిస్తాను, దేవుని ఏం చేస్తాను? నేను సేవిస్తాను. మీరు చదువుకుంటే వచ్చేస్తుందా? కేవలం మీరు ఇంట్లో చదువుకుంటే వచ్చేస్తుందా? దైవ జ్ఞానం బైబిల్ చదువుకుంటే వచ్చేస్తుందా? కొంతవరకు అర్థమవుతుంది. అయితే వినాలి కూడా. అందుకనే ఎప్పుడు కూడా బోధకులు చదవండి 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 అంటారు, కానీ వినండి అనే మాట బైబిల్ ఏం చెప్తుంది? వినమందా చదవమందా? 2 చేయండి. కానీ మొన్న సేవకుడు అడిగాడు కదా, ఎంత 80% ఉన్నారంటే బైబిల్ ఉదయం సాయంకాలం ఏదమ్మా ఏం పడలేదు. 8% కరెక్ట్. ఓకే, పోన్లేదు, కొద్దిగా అటు ఇటు మానవ లెక్కలు ఎంత తక్కువ ఉంటాయి. అయితే 8%లో నేనున్నాను ప్రస్తుతానికి. మీరున్నారా? ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చదవండి, చదవండి. మన వాడికి మెసేజ్లు పెట్టి లేకుండా ఎన్నిసార్లు పెట్టాలి. కొంతమంది మంచిగా తప్పించుకుంటున్నారు, రెస్పాండే లేదు. మా టైటస్ కుమార్లు కానీ, సతీష్ కానీ, ఇక యవనస్తులు ఉన్నారు, వీళ్ళని తప్పించుకుంటానే ఉంటారు. అర్థమైందండి. అందుకనే ఇప్పుడు కాపురత్వం అంటే సూపర్విజన్ అన్నమాట. నేను చెప్పట్లు అవ్వట్లేదు, బాధ్యతగా పెట్టాడు. నేను ఏం చేయాలంటే దేవునికి మరి మీరు చెప్పరా లెక్క? అర్థమైందండి. కాబట్టి అందుకనే ఈ లోకంలో దీర్ఘాయు ఎవరికి ఇస్తాడు? దేవుని కొరకు. కాకి కలకాలం బతికితే ఏం ఉపయోగం? హంసాయి 6 నెలలు బతికితే చాలు. కాబట్టి మనం దేవుడు పావురంగా చేశాడు. ఎప్పుడు మన ప్రభు ఏం చేయాలండి? గణపరచాలి. ఆయన దగ్గర ఉండాలి, ఆయన గణపరచాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, శ్రద్ధగా ఉండాలి. అందుకనే మన జీవిత దినాలను ఎందుకు పొడిగిస్తే చాలామంది ఆరాధన చేసేటప్పుడు ప్రభువా నేను ఇతరుల కంటే ఏమాత్రం శ్రేష్టమైన వాడిని కాను, అయినప్పటికీ నా జీవితాన్ని పొడిగించాను. ఎందుకు పొడిగించాడు? అది చెప్పదు. అర్థమైందండి. ఆ పొడిగించినందుకే పొడిగించి బయటకు వెళ్తాం, మళ్ళీ వారం అంతా కనపడు. వారం అంతా రుబ్బడే ఉంటుంది. మరి మనం వస్తే రుబ్బడే ఉంటుందండి, లేకపోతే ఏమనుకోండి. ఏం చేస్తాం? రుబ్బడి అంటే ఏంటి? వడ్లు వేయాలంటే ఏం చేయాలి? కాబట్టి ఎప్పుడు కూడా మన బలహీనతలు ఏంటో మనం చూపించింది దేవుని వాక్యం. ఏదో మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మనం స్వీకరించి మనసు మార్చుకుంటే మనకు కూడా దేవుడు ఏమిస్తాడు? దీర్ఘాయువు ఇస్తాడు. మీరంతా మంచివాళ్ళు. ఆదివారం వస్తున్నారంటే బెటర్, బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నది కూడా జాగ్రత్తగా చూడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద కూడా దీర్ఘాయువు ఇస్తాడు. ఈ దీర్ఘాయువు ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు?
దీర్ఘాయువు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? కాకికి దీర్ఘాయువు ఇస్తే శవాల మీద కూర్చొని తింటూ ఉంటుంది కదా. మనకి దీర్ఘాయువు ఇస్తే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలు లోకంలో ఉన్నవాడు ఎట్లాగా ఏదో చేస్తారు జీవితం. చూడండి 3వ సామెత 3:2 చదవమ్మా. అవి దీర్ఘాయువును, అవి అంటే దేవుని వాక్యం అమ్మా. దేవుని వాక్యం దీర్ఘాయువును ఏదంటే సుఖజీవంతో గడిచే సంవత్సరాలు కావాలి నీకు నాకు. దీర్ఘాయువు ఎలాగ ఉండాలంట? ఎంతమందికి ఉంది చెప్పండి సుఖం? ఉందండి ఎవరికైనా? నాకుందా సుఖం? నాకుంది. నేను చెప్తాను, నాకైతే ఉంది. మీకుందా? ఎందుకుంది? వాక్యాన్ని పాటిస్తాం. మరి మధ్యలో ఎందుకు రావట్లేదు? ఓకే, నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. నాకు తెలుసు మీరందరూ వచ్చేస్తారు కదా. నాకు మర్చిపోయాను ఏంటి? ప్రసన్న, ఇంకో ప్రసన్న మీరు రావాలి. ఓకే, ఆన్లైన్లో కూడా రావచ్చు మీరు, అంటే సండే కాదు ఇతర డేస్లో అట్లా దయచేసి. లేకపోతే రెస్పాండ్ అవ్వండి. రోజు మీకు లిటరల్ మెసేజెస్ పెడుతున్నాం మేము. వాటికన్నిటికీ కూడా ఏం చేయాలి? మీరు రెస్పాండ్ అవ్వండి, మాకు తెలుస్తుంది. ఓకే, తర్వాత చదవమ్మా. ఏంటంట? శాంతిని. ముందేముందంటే సుఖజీవితం గడుచు సంవత్సరాలు, శాంతి. ఏంటిగా సుఖ జీవితం. ఇంకోటి ఐ హ్యావ్ కంఫర్టబుల్ లైఫ్ అంటారు చాలామంది. ఏం కంఫర్ట్? యేసు ప్రభు లేకుండా ఓన్లీ డబ్బు ఉంది, యేసు ప్రభు లేకుండా ఓన్లీ ఉద్యోగం ఉంది, సంతోషం ఉంటుందా? మరణ భయం ఉంటుంది కదా. చచ్చిపోయిన తర్వాత భయంకరంగా ఉంటుంది. ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించాడు, హఠాత్తుగా చచ్చిపోయాడు. ఎక్కడ కళ్ళు తెరిచాడండి? ఇక్కడ కళ్ళు తెరిచి ఏం చేస్తున్నాడు? అయ్యో అబ్బో లబ్బో తిబ్బో అంటుంది కదా. అయితే లాజరు ఎంత నెమ్మది పొందుచుండెను. సో ఇక్కడ కంటే కూడా అక్కడ ఇంకా ఎక్కువ సుఖ జీవనము ఉంటుంది. ఒకటి దేవుని యొక్క భయభక్తులు. శత్రుకు మేషకి వాడు భయభక్తులు కలిగి వాళ్ళని అగ్నిగుండంలో వాళ్ళకి వేసే ఉంది. వాళ్ళకి ఏమన్నా భయపడ్డారండి? అక్కడ బయట ఉంటే ఎంతో, దాంట్లో వేసినా అట్లాగే ఉంది వాళ్ళకి. ఎవరున్నారు? అందుకని కీర్తనకాడు 23వ కీర్తనలో కూడా అంటాడు, ఏమంటాడు? ఈ దుడ్డుకర దండము నాకు తోడే ఉంటుంది, శత్రు భయం లేకుండా నన్ను కాపాడుతుంది. అప్పుడు నాకేముంటుంది? సుఖ జీవితము, శాంతం ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తాను? నీ మందిరంలో సదాకాలము ఉంటానని చెప్తాను. అట్లా తీర్మానం చేసుకోవాలి. తర్వాత ఇటు రెండమ్మా, టైం అయిపోయింది. చూడండి 7వ వచనం. దేవుని ఏం చేయాలంటే ఇప్పుడు మన జీవితం పొడిగిందంటే దేని కొరకు? ఇప్పుడు అలవాటైన వాళ్ళంతా వచ్చేస్తారండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రతిరోజు మండే టు సాటర్డే వచ్చేస్తారండి. సిస్టర్స్ ఎక్కువ వస్తారు, బ్రదర్స్ కొద్దిగా తక్కువ వస్తారు. అందరూ కూడా అట్లా వీలు చేసుకోవాలి. దావీదు వంటి అనుభవం మనకు కావాలి. దేవుని ఆరాధించాలంటే ఒట్టి మాటలు కాదు, అనుదినము కూడా ఈ అనుభవం మనకి ఉండాలి. మీ కొరకు దేవుడు చేయని సదుపాయం ఒకటి కూడా లేదు యథార్థంగా పరిచర్య జరుగుతున్నప్పుడు. ఓకే అండి, అది చూసుకుని జాగ్రత్తగా దాన్ని పాటించాలి. ఈనాడు భక్తి మార్గాన్ని సులువుగా చూసుకుంటే అది వారికే శాశ్వత నష్టాన్ని తీసుకొస్తుంది తప్ప ఈ క్రమశిక్షణతో కూడిన భక్తిలోకి రావటం ద్వారా తర్వాత ఆ సుఖ జీవితం అంటే మనకి అర్థమవుతుంది. ఓకేనండి. తర్వాత ఎవరిని నియమించాడు? కృపాసత్యములు అంటే ఎవరు? యేసు ప్రభు ఏం చేశాడు? కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి శరీరధారికి వచ్చాడు. యేసు ప్రభులు ఏమున్నాయి? కృపాసత్యం. మోషే తెచ్చిన ధర్మశాస్త్రములు ఏమున్నాయి? ధర్మశాస్త్రము, తీర్పులు. ధర్మశాస్త్రం, ఆజ్ఞలు తీర్పులు కూడా ఉన్నాయి. ఆ తీర్పు ఏముంటుంది? ఆజ్ఞాతిక్రమమే నేను పాపి అంటున్నాను.
పాపం అయితే నేనేం చేస్తాను? నరకానికి పంపిస్తాను. వేరే ఛాన్స్ లేదు. అయితే కృపాసత్య సంపూర్ణుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఆ పాపపు శిక్ష మరణాన్ని నేను భరించాను, కాబట్టి నన్ను అంగీకరించిన వారికి నేను కృపాసత్యాన్ని ధరింపజేస్తాను. వారి మెడలో కంఠహారంగా కృపాసత్య సంపూర్ణుడు మన కంఠానికి మనం ఏం చేయాలి? చాలా మంది గొలుసులు వేసుకుంటాం కదా. ఏ గొలుసులు? బంగారు గొలుసు. ఏ గొలుసు మంచిది? కృపాసత్యం. కృపాసత్యం అనే గొలుసు వేసుకో మంచిది. అది తయారు చేసుకోకండి, అది యేసుప్రభు కనపడుతుంది. నీ కంఠంలో ఆరాధన బట్టి తెలుస్తుంది, నీ కంఠంలో నుండి ప్రార్థన బట్టి తెలుస్తుంది, నీ కంఠంలో నుండి వచ్చే మాటలను బట్టి. యేసుక్రీస్తు ప్రభు నోట్లోంచి ఏమొచ్చినాయండి? చూడండి, కీర్తన 45:2 ముగిస్తాను, అయిపోయింది. ఎవరంటే? నరుల కంటే అతి సుందరుడు యేసు ప్రభు. సుందరుడు ఉన్నావు. ఏముందండి? యేసుక్రీస్తు ప్రభు మన కంఠహారంగా ఉన్నప్పుడు, కృపాసత్యాలు మన కంఠహారంగా ఉన్నప్పుడు, మన పెదవుల్లో కూడా ఏముండాలి? దయారసం. అర్థమైందండి? దయగా మాట్లాడాలి. ఓకేనండి? ఆ విధంగా ఉండాలి. తర్వాత చదువమ్మా. ఓకే, ఇది 8వ వచనం. కాదు, తప్పు. వారానికి ఒకసారి, ఆదివారం, అది కూడా చెల్లించు. వచ్చి కూర్చుని వెళ్ళిపోతాం కదా. ఏదండి? దినదినము మా పాలన కూడా చెప్తాడు, దినదినము ఆరాధించాలి. వాక్యం చెప్పినప్పుడల్లా చెప్తాడు అదే. దినదినం ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడే ముందుగా కొనసాగి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించడం అంటే పొగట్టం. అయినా అంటే వాక్యంలో ఉన్న దాన్ని బట్టి పొగట్టం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఎక్కడుంది అది? సో దాన్ని అర్థం చేసుకుని యెషయా 57:15 ఉంటుంది. అర్థం చేసుకుని స్తుతించాలి. అలాంటివన్నీ సెగ్రిగేట్ తీసుకుని దాన్ని ఏం చేయాలి? ఒకటి ఆరాధన, స్తుతించాలి. రెండవది ఆరాధన అంటే దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు క్రీస్తు ద్వారా కలిగింది ఏంటి? ఇప్పుడు కలిగిందంతా. ఆయువు కలిగిందా? దీర్ఘాయువు కలిగిందా? యేసు ప్రభు ద్వారా ఏం కలిగింది? నిత్య జీవం. తర్వాత ఈ లోకంలో శరీరానికి దీర్ఘ జీవితం కావాలంటే ఏం కావాలి? భయభక్తులు కలిగి ఉండి వాక్యాన్ని ఏం చేయాలి? చదువుకుంటూ, వినుకుంటూ, సరి చేసుకుంటూ, దేవుని సేవ చేసుకుంటూ, అంతే కదా, అట్లా చేయాలి. కాబట్టి దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము. ఏ మొక్కుబడి చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు? దినదినము. దినదినం అంటే ఆదివారం కూడా వస్తుందండి. మళ్ళీ ఆదివారం మానేసి దినదినం అని మన వాళ్ళు అంతా చాలా హుషారు. కాబట్టి దినదినం ఏం చేస్తాం? ప్రవళిక స్తుతిస్తాం కదా. ఇప్పుడు చేయమంటే 2-3 ఎత్తారు. చూడండి ఎంతమంది చేస్తారు దినదినం ఇక్కడి నుంచి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూడండి వీళ్ళు చూడండి, నిద్రపోతులు ఎక్కడికి పోతారు? చీకట్లో ఎక్కడికి? ఎత్తావా? ఎత్తండి బాబు, ఎత్తండి. రైట్, మీరు కూడా అందరూ ఎత్తారా? రైట్, ఆరాధన చేసుకోండి.